ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు, మీ చరిత్ర ఏందో ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారేమో. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి. నీ నీ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. పాలు తాగే చిన్న పిల్లల కానించి 100 సంవత్సరాల నుండి ఏపీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నీ చరిత్ర ఏందో బాగా తెలుసు. నువ్వంటే ఏందో బాగా తెలుసు. రామారావుకు ఎన్నుపోటు పొడిచిన వ్యక్తివి నీవే. వివేకానంద రెడ్డిని నీ ప్రభుత్వంలోనే చంపేశారు. రాజారెడ్డిని మీ ప్రభుత్వంలోనే చంపేసించారు. రాజారెడ్డిని చంపేసిన వ్యక్తిని ఈరోజు మీరు ఒక అత్యున్నతమైన పదవిని తెలుగుదేశంలో ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇకపోతే పెద్ద పెద్ద నాయకులను, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులనైతేనేం, కార్యకర్తలనే అయితేనేం ఎక్కడికక్కడ నరికారు. ఈ చరిత్రలన్నీ మీ పెట్టుకొని వైసీపీని గొడ్డలి పార్టీ, నరకుడు పార్టీ అంటారు. మీది వైసీపీది గొడ్డల పార్టీ అయితే మీది నరకుడు పార్టీనా? మీరు నర అంతకులా? జనాలను విమర్శించే వ్యక్తులా? జనాలను వెంటాడి ఏటాడి కొడవలతో నరికే పార్టీనా మీది? మీ పార్టీ పేరు కొడవలతో నరికే పార్టీ? వైసీపీ గొడ్డలతో నరికే పార్టీ అయితే మీ కొడవలతో నరికే పార్టీ? ఎందుకయ్యా బాబు లేనిపోని సమస్యలని తీసుకొచ్చి గొడ్డలి పార్టీ అంటున్నావు. మీది నరకుడు పార్టీ దీన్ని మేమంటున్నాం. ఎక్కడైనా ప్రజలకు మేలు చేయాలి. నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రజలకు మేలు చేసే విధానం ఉండాలి. కానీ తెల్లవారిన నుంచి మీరు ఏమీ చేయరు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 07 కూడా మొత్తం చేయగలిగారు. ప్రజలకు హామీలు ఇచ్చారు, ఎవరికి ఏమీ చేయలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అంటారు, కానీ సూపర్ ఫ్లాప్ అని కూడా నేను అంటున్నా. ఎందుకు ఏం చేయగలిగారో ఒకటి చెప్పండి. మీరు ఏమీ చేయలేక వైసీపీ వాళ్ళ మీద ఏడవడం తప్ప, వైసీపీ వాళ్ళ గొడ్డల పార్టీ అని చెప్పడం తప్ప మీకు చెప్పుకునేదానికి చేసినట్టు ఏమీ లేవు. దానికోసం ప్రజలను ఎంతసేపు విమర్శించాలి, మీ మార్గంలో నడుపుకోవాలనుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. పాలు తాగే చిన్న పిల్లల నుంచి 100 సంవత్సరాలు ఉన్న ఏపీలో 100 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ బాబు అంటే ఏందో, వాళ్ళ చరిత్ర అంటే ఏదో, వాళ్ళ ఎన్నుపోటు అంటే ఏదో, వాళ్ళ నరకుడు పార్టీ అంటే ఏదో, వైసీపీ వాళ్ళ లీడర్లను ఏ విధంగా సతాయిస్తారు, వాళ్ళ లీడర్లను ఏ విధంగా సతాయిస్తారు, వాళ్ళ కార్యకర్తలను ఏ విధంగా సతాయిస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది నరకుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం దొంగల పార్టీ కాదు. మీది నరకుడు పార్టీ. రామారావును వెన్నుపోటు పొడిచి మీరు తీసుకున్న ఆ పార్టీని, మీరు తీసుకొని ఆ పార్టీని ఈరోజు నరకుడు పార్టీగా తయారు చేశారు. దానికోసం ఏపీలో ప్రజలంతా సిగ్గుతో తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి. మరి మీరు చేసేటువంటి తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకే మీరు గొడ్డలి పార్టీ అని చెప్పడం తప్ప ఇంకా ఎక్కడ ఏమీ లేదు. మీరు ఏమీ చేయరు. ప్రజలను పీడించడం, వాళ్ళ పానాలు తీయడం, వాళ్ళ ద్వారా ఏదైనా కమిషన్లు వచ్చి తీసుకోవడం తప్ప మీ పార్టీకి ఏమీ తెలియదు. ప్రజలకు మేలు చేయరని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.